గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ మనకు తెలుసు. ఇప్పటి వరకు 12 మంది చనిపోయినరు. రద్దీగా ఉన్న ప్రాంతాలనే టార్గెట్ చేసుకొని ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఒకటి, దానికంటే ముందు 3-4 డాక్టర్స్ ని అరెస్ట్ చేశారు, సేమ్ ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి. అగైన్ మోయినుద్దీన్ అనే వ్యక్తి హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఉంటూ ఒక విషాన్ని తయారు చేసి అది పబ్లిక్ లో ఏవైతే వాటరో లేకపోతే ప్రసాదాలనో కలపాలనే ప్లాన్ లో ఉన్నట్టు కూడా ఇప్పుడు గుజరాత్ కి సంబంధించిన పోలీసులు విచారణలో ఈ మోయినుద్దీన్ అనేటైనా వెల్లడించిండు. ఆయన కూడా బేసికల్లీ డాక్టర్. సో విచారణ చేస్తున్న కొద్దిగా సంచలన విషయాలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుంటది? బికాస్ సింధూర్, ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా గ్యాప్ అని అనడానికి కూడా లేదు. చాలా కొద్ది గ్యాప్ లోనే మళ్ళా ఇట్లాంటి ఇన్సిడెంట్ అనుకోవచ్చు. అది దట్టు అందరూ వివిఐపీస్ అందరూ ఉండేటటువంటి ప్రాంతం, అసలు మన పరిపాలన జరిగేటటువంటి ప్రాంతం ఢిల్లీని బేస్ చేసుకొని బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మాట్లాడదాం. మనతో పాటు ఫారిక్ షిబ్లీ గారు ఉన్నారు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి. సార్ నమస్తే. నమస్తే అమ్మా. వెరీ వెరీ సాడ్ ఇన్సిడెంట్ సార్. 12 మంది చనిపోయినరు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అది ఢిల్లీ లాంటి ప్రాంతంలో ఇట్లాంటి బ్లాస్ట్ జరుగుతుంది అని. సార్, ఈ బ్లాస్ట్ వార్త వినగానే మీకేమనిపించింది? అందరికన్నా ముందు మీ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి, అదేవిధంగా తమరికి అందరికి కూడా నమస్కారం అండి. ఏదైతే ఎక్కడైనా కానీ ఒక ప్రాణం కోల్పోయిందంటే మానవత్వం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడాను దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ దాన్ని ఖండించకుండా అటు ఇటు బేరీ చేస్తుంటే కనుక అతను మనిషి కాలేడు కూడాను. సో ఖచ్చితంగా ఏంటంటే ఏదైతే ఈ అంశం మన దేశ రాజధాని అంటే భారతదేశం యొక్క గుండెకాయ, అటువంటి ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగడం అనేది అత్యంత విషాదకరమైనటువంటి అంశం. దట్టు ఇందులో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటి వరకు 9 అని విన్నాం, ఇప్పుడు మీరు చెప్తున్నారు 12 మంది అని చెప్పేసి. వీళ్ళు చనిపోయినటువంటి అందరికీ కూడాను మా యొక్క ప్రగాఢ సానుభూతిని, అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నుంచి కోరుకుంటున్నానమ్మా. ఆపరేషన్ సింధూర్ అయింది సార్. మనం నిజంగా అంటే పుల్వామాకి ఒక రకంగా రివెంజ్ తీసుకున్నాము అని అనుకున్నాం సార్. అగైన్ మళ్ళా ఈ బ్లాస్ట్ గాని మొన్న దొరికినటువంటి డాక్టర్స్ మూలాలన్నీ కూడా మళ్ళా ఎక్కడో పుల్వామాకి కనెక్ట్ చేస్తున్నాయి సార్. ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా? అక్కడ ఒక లెసన్ మనం నేర్పించాము అని అందరం అనుకున్నాం, సంతోషపడ్డాము కూడా సార్, ఒక రివెంజ్ లాగా తీసుకున్నాము అనేసి. కానీ ఎక్కడ సార్ మళ్ళా ద సేమ్ మూలాలన్నీ కూడా పుల్వామా దగ్గరే కనిపిస్తోంది. ఒక్క అంశం అయితే నేను మీకు ఖచ్చితంగా చెప్పగలనమ్మా. అదేంటంటే ఇప్పుడు దాకా ప్రభుత్వం కానీ లేకపోతే మీడియా తరపు నుంచి కానివ్వండి స్పష్టత, ఇది ఫలానా ఇష్యూ వల్ల జరిగింది, లేకపోతే ఫలానా ఇది ఒక రకమైన ఏంటంటే ఒక టెర్రరిస్ట్ చూసేటటువంటి ఏదైతే ఇది ఉందో దీనివల్ల ఇదైతే ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ ఇంకా స్టిల్ గవర్నమెంట్ హ్యాస్ టు క్లియర్ ద ఇష్యూ. అసలు ఏంటి, ఎలా జరిగింది ఏంటి అనేది స్పష్టత అయితే లేదు. యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, బహుశా నేను తప్పే ఉండొచ్చు, బట్ నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా ఏంటంటే ఇది ఫలానా ఉగ్రదాడి లేకపోతే ఉగ్రవాదులు చేశారు అని చెప్పేసి ఎక్కడ కూడాను ఎస్టాబ్లిష్ కాలేదు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు మీరు చెప్పిన దానికి కాసేపటికి, ఎందుకంటే సిచ్యువేషన్స్ లేకపోతే రద్దీ ప్రాంతము, ఈ బ్లాస్ట్ జరగడం, 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవటం, ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఖచ్చితంగా, ఎందుకంటే జనాల సాంద్రత ఎక్కువ ఉండేటటువంటి ప్రాంతం అది రెడ్ ఫోర్ట్ ఏరియా అనేది. అక్కడ ఇటువంటి ప్రాంతం జరగడం, అక్కడ మాస్క్ వేసుకున్నటువంటి వ్యక్తి దాని తర్వాత కారులో బాంబు పేలటం, ఇవన్నీ కూడాను ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రసాయనంగా కొన్ని తయారు చేస్తున్నారని చెప్పేసి కాసేపటికి లెటస్ ఎజ్యూమ్ మీరు చెప్పినట్టుగానే. దానికి వీళ్ళకి బుద్ధి రాదా అంటే కనుక కుక్క తోక ఎప్పుడైనా కానీ స్ట్రైట్ అయినట్టు మీరు ఎక్కడైనా విన్నారా? చరిత్రలో లేదు. కాబట్టి కుక్క తోక వంకరేనండి. ఇటువంటి దాడులు చేసేవాళ్ళు లేకపోతే ఏదైతే దాయాది దేశం చేసేటటువంటి కుట్రలు కానివ్వండి, ఇవన్నీ కూడాను సహజమే. బట్ స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నిజంగా ఏం జరిగింది ఏంటి అనేది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఎత్తు అయితే ఇంకో అంశం ఏంటంటే ఒకవేళ నిజంగా ఇది ఉగ్రవాద దాడి అయితే కనుక మన యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మన భారతదేశం యొక్క గుండెకాయ లాంటి ఢిల్లీ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరిగితే
ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గత 11 సంవత్సరాల నుంచి మేము టెర్రరిస్టులపై మేము ఏదైతే టెర్రరిజం ఉందో, ఇటువంటి భయంకరమైనటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో వీటిపై మేము ఒక విజయాన్ని సాధించాము అని చెప్పేసి అనుకుంటున్నటువంటి తరుణంలో మొన్న జరిగినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి విషయం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశం కానివ్వండి. బట్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి టేక్ సమ్ సీరియస్ నోట్ అండ్ వెరీ సీరియస్ కన్సర్న్ దీనిపై తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. 8 years తర్వాత మళ్ళోసారి బాంబ్ బ్లాస్ట్ జరిగింది సార్, ఢిల్లీ సెంట్రిక్ గా. 8 years తర్వాత అంటే ఏం ప్రూవ్ చేద్దామని, ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి, లేకపోతే ఇది ఏంటి అనేది ఇంకా స్పష్టత లేదు కాబట్టి మనం దీనిపై ఎటువంటి ఊహాగానాలకి వెళ్ళటానికి అవకాశం లేదు. ఇది నేను మీకు ప్రత్యేకంగా నేను పదే నేను మీకు దానికి నేను అదే రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పటిదాకా లేదు. కానీ ఫరీదాబాద్ లో మొన్న జరిగినటువంటి రైడ్ లో 3000 కిలోల పేలుడు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. అక్కడ కొంతమందిని అరెస్ట్ చేసిండ్రు, అందులో డాక్టర్స్ ఉన్నారు. అది అరెస్ట్ అయిన 2 రోజులకే బ్లాస్ట్. కోఇన్సిడెన్స్ అంటారా? ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ పాయింట్స్ కనెక్ట్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది. బట్ అఫీషియల్ గా మనం వేచి చూస్తున్నాం. మేము కూడా ఏంటంటే అసలు ఏంటి అనేది వేచి చూసి దాని తర్వాత దీనిపై మనం విశ్లేషణ ఇవ్వగలము. బట్ ఎనీహౌ ఇప్పుడు నిన్న ఫరీదాబాద్ లో ఎవరినైతే అరెస్ట్ చేశారో, లేకపోతే ఎవరి దగ్గర నుంచి అయితే ఇన్ని కిలోల పేలుడు పదార్థం కానీ లేకపోతే ఇవన్నీ ఏదైతే దొరికినాయో వీటన్నింటినీ కూడాను మనం ఖచ్చితంగా దాన్ని నేను ఎవరైతే ఇటువంటి పనులు లేకపోతే ఇటువంటి ఇది చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ దట్టు అసలు వీళ్ళ యొక్క మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎందుకని చెప్పేసి వీరు ఇటువంటి కుట్రలకు ఉన్నారు అనేది కూడాను మనకి తెలియాల్సినటువంటి అవసరం ఉంటుందమ్మా. సార్ అక్కడ చూస్తేనేమో నిజం చెప్పాలంటే కూడా ఈ ఉగ్రవాదకు సంబంధించిన మూలాలే అక్కడ కనిపిస్తున్నాయి. ఒక నిమిషం పాటు అట్లా అనుకుందాం సార్. సార్ జనరల్లీ ఉగ్రవాదం వైపు ఎవరు మళ్ళుతారు అని అంటే జనరల్ పర్సెప్షన్ మీకు కూడా తెలుసు, చాలా టైమ్స్ మనం మాట్లాడినాం కూడా. ఎవరైతే బీద పిల్లలు ఉంటారో, వాళ్ళ ఫ్యామిలీలో అసలు డబ్బులు లేకుండా ఎవరైతే తిండికి కూడా దిక్కులేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎక్కువగా ఇటువైపు వెళ్తూ ఉంటారు అనేది ఒక పర్సెప్షన్ అనుకోండి, లేకపోతే ఒక చర్చ. నిజం చెప్పాలంటే కూడా నిజమే అది. కానీ ఇప్పుడు ఏకంగా డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా పేలుడు పదార్థాలతో పట్టుబడితే ఏమనుకోవాలి? మీరు ఎడ్యుకేషన్ అనేది ఒక డిఫరెంట్ అమ్మా, కాకపోతే దీంట్లో మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మైండ్ సెట్ ఏంటంటే ఒక రకమైనటువంటి మైండ్ సెట్ తో ఉన్నటువంటి వాళ్ళు ఎంత చదువుకున్నా కానీ వారి యొక్క ధోరణి అనేది మారదు. కాబట్టి దీన్ని నేను ఎడ్యుకేషన్ 100% ఎడ్యుకేషన్ ఏంటంటే మనిషిని ఒక మానవత్వం వైపుకి నడిపిస్తుంది. నేను దాంతో 100% అగ్రీ చేస్తాను. బట్ అట్ ద సేమ్ టైం ఎంత చదువుకున్నా కానీ మూర్ఖులుగా బిహేవ్ చేసేటటువంటి వాళ్ళు కూడాను సమాజంలో ఉంటారు. అటువంటి వాళ్ళలోనే వీళ్ళ యొక్క ఇది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇతను డాక్టర్ చదువుకొని కూడాను ఈ రకంగా ఉన్నాడంటే కనుక మళ్ళా దీని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి, లేకపోతే ఇతని యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను ఎందుకని చెప్పేసి ఇటువైపుకి ఆకర్షితులయ్యాడు ఏంటి అనేది కూడాను మనకి తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మొయినుద్దీన్ అనేట ఆయన హైదరాబాద్ కి సంబంధించి సార్ ఏడ బ్లాస్ట్ జరిగినా హైదరాబాద్ కి ఎక్కడో చోట లింకప్ అయి ఉంటుంది సార్. మొయినుద్దీన్ రైసిన్, ఐ థింక్ ఆ విషం పేరు వచ్చేసి రైసిన్. అతను సార్ డూ యూ నో వాట్ ఈస్ రైసిన్ సార్? నిజంగా ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ఇట్ సార్. లేదమ్మా, నాకు కూడా దానిపై ఐడియా లేదు. అది కొన్ని దీంతో ఒక రకమైనటువంటి కెమికల్ గా తయారు చేస్తారంట. దానివల్ల ఏంటంటే ఎక్కువగా హాని కల్పించడం. ఒక రకంగా ఏంటంటే మీరు చెప్పాలంటే ఇప్పుడు ఇది ఒక వైరస్ లేకపోతే ఒక రసాయన పదార్థం లాంటిది. అది విషం మనం యాజ్ సింపుల్ యాజ్ దట్ విషం అని చెప్పుకోవచ్చు. అదే అసలు దానికో స్మెల్ ఉండదంట. తర్వాత దేంట్లో కలిపినా కూడా అసలు మనం గుర్తు కూడా పట్టలేమట. అట్లాంటిది ఇప్పుడు మొయినుద్దీన్ అనేటాయన వాళ్ళ ఇంట్లోనే ల్యాబ్ లాగా ఏర్పాటు చేసుకొని రైసిన్ అనే పదార్థాన్ని తయారు చేస్తాడు. తర్వాత ఈ వాటర్ ట్యాంకర్స్ ఏవైతే ఉంటాయో అందులో కలుపుదామని, తర్వాత ప్రసాదం ఏవైతే ఉంటుందో ఎక్కువ జనాలు తినేది ఆ ప్రసాదాలలో కలుపుదామనేది వాళ్ళ ప్లాన్ అట. సార్ కెన్ యూ ఇమాజిన్? అంటే ఎంత పెద్ద ఎత్తున జనాలు చనిపోతే అంత సంతోషం, అంతే కదా సార్? సింపుల్.
నేను మీకు ఒక అంశం చెప్తానమ్మా. నేను మీకు ఇక్కడ ఇప్పుడు చూడండి, మొన్న జరిగినటువంటి విచ్చలవిడిగా ఎవరినైతే కాల్ చేశారో మతం పేరు అడిగి మరీ కాల్చారు. నిన్న ఏదైతే బ్లాస్ట్ జరిగిందో, సరే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏదైతే డీటెయిల్స్ రావాల్సిన అది తీసి పక్కన పెడదాం కాసేపటికి. బట్ దీంట్లో అమాయకులు ఆ 12 మంది ఎవరు, ఎందుకు చనిపోవాలి వాళ్ళు, వాళ్ళు చేసిన పాపం ఏంటి, వాళ్ళు చేసిన తప్పేంటి? ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఉంటారో ఏదో పనుల మీద, ఒక ఆయన ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతూ ఉంటాడు, ఒకళ్ళేమో పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు, ఇంకోళ్ళేమో ఏదో పని మీద అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. ఆల్ ఆఫ్ సడన్ గా బయటికి రాగానే వాళ్ళు ఈ ముత్రు కబలించేసింది, వాళ్ళు చనిపోయారంటే దీనికన్నా ఇంకా దారుణం ఏముంటుంది? వాళ్ళని అమాయకులు కాకపోతే ఇంకేమని చెప్పేసి పిలుస్తాను చెప్పండి. నేను ఇక్కడ ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, సూరే అల్ మాయిదా ఖురాన్ లో 5th చాప్టర్ 32వ వాక్యము, దాంట్లో చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి ఆదేశం ఏమిటంటే, మీరు ఎవరైతే ఒక అమాయక వ్యక్తి యొక్క ప్రాణాలను హరిస్తాడో, అమాయకమైనటువంటి వ్యక్తి యొక్క ప్రాణాలను హరిస్తాడో అతను సర్వ మానవుని యొక్క ప్రాణాలను హరించినట్టు. ఇదే గనక మీరు ఒకసారి గమనిస్తే గనక ఖురాన్ చెప్తున్నటువంటి అంశం ఇది. అమాయకులైనటువంటి వారిని, వారి యొక్క ప్రాణాలను పొట్టన పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏమాత్రం కూడాను వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు మొత్తం మానవత్వాన్ని చంపేసినట్టే. యాజ్ పర్ ద రిలీజియన్ ఖురాన్ చెప్పినటువంటి అంశం అమ్మ ఇది. కానీ స్టిల్ వీళ్ళు ఈ రకంగా చేస్తుంటే కనుక అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. అదే విధంగా ఖురాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. చాలా చోట్ల ఏంటంటే ఈ రోజున జిహాద్ అన్నా కానీ లేకపోతే ఈ టెర్రరిస్ట్ అన్నా కానీ డైరెక్ట్ గా ఒక లింక్ అయిపోతుంది. బట్ జిహాద్ ఇస్ డిఫరెంట్. అంటే మీలో ఉన్నటువంటి చెడుపై మీరు గెలవటానికి మీరు చేసేటటువంటి ఏదైతే యుద్ధం ఉంటుందో దాన్ని జిహాద్ అని చెప్తారు. అంటే ఒక మంచిని మీలో మీ మనసుని మీరు చంపుకొని చెడు వైపుకి మీరు వెళ్లకుండా చేసేటటువంటి ఏదైతే మీ అంతర్యుద్ధం ఉంటుందో దాన్ని జిహాద్ అంటారు. అదే విధంగా జిహాద్ అంటే స్ట్రగుల్. ఇప్పుడు మీరు మీ యొక్క ప్రొఫెషన్ లో మీరు స్ట్రగుల్ చేస్తున్నారు, నా ప్రొఫెషన్ లో నేను స్ట్రగుల్ చేస్తున్నాను. అంతేగాని దీన్ని ఒక పవిత్ర యుద్ధం అని చెప్పేసి ఇలా చేయటం వల్ల ఏదో స్వర్గం లభిస్తుంది లేకపోతే ఇంకోదేదో జరుగుతుంది అని చెప్పేసి ఏదైతే పర్సెప్షన్ ని కొంతమంది ఫిక్స్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో వారు ఏ మాత్రం కూడాను ముస్లింలు కాలేరు. If any Muslim has did this kind of things, then he is not a Muslim. He is not a Muslim. మరి ఏంటి ముస్లిం కాకపోతే ఏంటి సార్? మరి ముస్లిం కాదు, పేర్లో అయితే అదే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా మీకు. ఇప్పుడు ఐ లవ్ మొహమ్మద్ అని చెప్పేసి ఒక పెద్ద సంఘటన, ఒక పెద్ద ఇష్యూ ఒకటి జరిగింది మన యూపీలో. మొన్న రీసెంట్ గా ఒక 3 వ్యక్తుల్ని, ముస్లిం పిల్లల్ని అరెస్ట్ చేశారు. ఏంటి, ఒక శివాలయంపై ఐ లవ్ మొహమ్మద్ అని చెప్పేసి రాశారు అని చెప్పేసి. సరే, తీరా దాని యొక్క వాస్తవాలను, పూర్వఫలాలను మొత్తం కూడాను తీసి చూస్తే ఏంటంటే, ఎవరైతే నాన్ ముస్లిం పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ ముస్లింలతో చిన్నపాటి గొడవ జరిగితే ఈ హిందూ పిల్లలు వాళ్లే ఐ లవ్ మొహమ్మద్ అని చెప్పేసి శివాలయంపై రాసి ఇతను రాశాడని చెప్పేసి అతనిపై నింద మోపడం వల్ల వాళ్ళని అరెస్ట్ చేశారు. దాని తర్వాత నిజాలు నెమ్మదిగా ఒకటి బయటకు వచ్చినాయి. అంటే దీంతో దానికి ఎగ్జాంపుల్ అని చెప్పేసి కాదు. అంటే ఎవరైనా కానీ ముస్లిం అని చెప్పేసి చెప్పుకొని ఎవరైనా ఒక పని చేస్తే కనుక అది ముస్లిం చేసినట్టు ఏ విధంగా కూడా కాదు. ముస్లిం అన్నవాడు నాకు తెలిసినంత వరకు ఏంటంటే అతని వల్ల పొరుగు వ్యక్తికి, ఇప్పుడు నేనున్నానమ్మా, మీరు ఫోన్ చేశారు లేకపోతే మీరు వచ్చారు, మిమ్మల్ని గౌరవించడం, మిమ్మల్ని మీ మనసుని నొప్పించకుండా మీ మనసుని గెలుచుకోవటమే నా యొక్క పరమ ధర్మం, నా యొక్క అందరికన్నా ముందు ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటిది నేను మిమ్మల్ని చంపివేసి ఇది జిహాదు లేకపోతే దీనివల్ల నాకు ఏదో స్వర్గం దొరుకుతుందంటే స్వర్గం కాదు. వాడు అసలు ముస్లిమే కాదు. వాడు ఇప్పుడు గడ్డం టోపీ వదిలేసి గడ్డంను టోపీ పెట్టుకొని ఒక షరీ పైజమా వేసేసుకొని అతను వెళ్ళేసి అతను రోడ్డు మీద విచ్చలవిడిగా దాడులు చేసేసి నేను ముస్లింని కాబట్టి నేను ఎలా చేస్తున్నానంటే కనుక అటువంటి వ్యక్తి ముస్లిం కాడు. దానికి సంబంధం లేదు అసలు. 3000 కిలోల ఎక్స్ప్లోజివ్స్ దొరికాయి సార్. ఒకవేళ అవన్నీ కూడా పేలుంటే ఏంటి సార్ సిచ్యువేషన్? ఎక్కడెక్కడ ప్లాన్ చేసి ఉంటారు సార్? ఇటువంటి వాళ్ళని వదలకూడదమ్మా. ఇటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వీళ్ళని అసలు వదలకూడదు. వీళ్ళని ఖచ్చితంగా, ఎందుకంటే అసలు అందరికన్నా ముందు దీనికన్నా ఎక్కువగా ఇంకా కొన్ని, అంటే నేను ఇష్యూని డీప్ లోకి వెళ్ళదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఇది కొన్ని ప్రాణాలు పోయిన తర్వాత దీన్ని మనం కొన్ని రాజకీయ విశ్లేషణలు వేరే విధంగా ఉన్నాయి. ఎందుకంటే మొత్తం భారతదేశంలో యొక్క పరిస్థితి ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంది. కాబట్టి చాలా మంది రాజకీయ విశ్లేషకులు దీన్ని ఏంటంటే ఒక డిఫరెంట్ వేలో దీన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను దాన్ని అటువైపుకి తీసుకెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే వాస్తవాలు రాకుండానే
నేను మాట్లాడటం అనేది ఒక ఏమంటారు రెస్పెక్టబుల్ సిటిజన్ యొక్క ధర్మం కాదు. కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ అని చెప్పేసి నేనైతే ప్రెజెంట్ చెప్పేది. జనరల్లీ ఇట్లాంటి జరిగినప్పుడు సార్ క్లెయిమ్ చేసుకుంటారు, అంటే మేం చేసాము అని. ఇంతవరకు అయితే ఎవరు ఇందులో ఎక్కడ కూడా క్లెయిమ్ రాలేదు. రెండోది ఏంటంటే ఇది ఫలానా వాళ్ళు చేశారు అని చెప్పేసి కూడాను ఎక్కడ కూడాను మనకి ప్రభుత్వం వైపు నుంచి కూడాను ఎటువంటి డిక్లరేషన్ అనేది లేదు. ఎగ్జాక్ట్లీ. సో అంటే దాంట్లో సిఎన్జి గ్యాస్ సిలిండర్ పేలింది అని చెప్పేసి ఒక ఇది వచ్చింది ఫస్ట్. దాని తర్వాత సీసీ కెమెరా ఫుటేజెస్ బయటకు వచ్చినాయి. దాని తర్వాత మాస్క్ ధరించిన వ్యక్తి ఎవడో ఉన్నాడు అని చెప్పేసి అదొకటి బయటకు వచ్చింది. సో ఇవన్నీ దాని తర్వాత నిన్న ఫరీదాబాద్ లో అరెస్ట్ చేసినట్టు చేయటము, దాని తర్వాత ఇంత కిలోల ఎక్స్ప్లోజివ్ అక్కడ దొరకటము, ఈ రోజునే ఈ రకంగా ఇదంతా జరగడం, ఇదన్నీ ఏంటంటే అనుమానాలని బలపరుస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే అనుమానాలే కానీ ఎటువంటి మీడియా ఛానల్స్ కానీ లేకపోతే ఎటువంటి ప్రభుత్వ సంస్థలు కానివ్వండి దీనిపై ఎటువంటి క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. సార్ నిజంగా ఒకవేళ ఉగ్ర దాడి అయి ఉంటే సార్, ఒక నిమిషం అనుకుందాం, ఒకవేళ నిజంగానే ఇది ఉగ్ర కుట్ర ఉగ్ర దాడి అనుకుందాం సార్, ఎన్ని ఇంకా ఆపరేషన్ సింధూర్స్ అవసరం అవుతాయి సార్? మరి ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ ఎన్ని కాదండి, కుకిటి వేళ్లతో వీళ్ళు ఎక్కడ ఉన్నా గానీ ఎటువంటి వాళ్ళైనా గానీ ఎంత పెద్ద వాళ్ళైనా గానీ ఏ మతం వాడైనా గానీ హూ ఎవర్ ఇట్ మే బి, సి వి యాజ్ ఇండియన్స్ వీఆర్ ఆల్ ఈక్వల్. ఇండియన్స్ ని దెబ్బతీద్దామనో లేకపోతే అమాయకులమైనటువంటి ఇండియన్స్ ని నువ్వు చంపాలని చెప్పేసి లేకపోతే ఒక మతపరమైనటువంటి అంశాన్ని మనసులో పెట్టుకుని నువ్వు కుట్రలు చేస్తే కనుక వి యునైటెడ్ యాజ్ ఇండియన్స్, నువ్వు ఒకవైపు ఉంటావు, వి ఆల్ ఇండియన్స్ అండ్ డెఫినెట్లీ వి విల్ గివ్ యూ ద బెస్ట్ ఆన్సర్. అండ్ మా ఆన్సర్ ని మా దేశ ప్రభుత్వం కానివ్వండి లేకపోతే ఈ దేశ ప్రజలు కానివ్వండి ఖచ్చితంగా సరి అయిన సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ రకంగా అయితే ఆపరేషన్ సింధూర్ లో మేమందరం కూడా రొమ్ములు విరిచి మనం రోడ్డు మీదకి తిరిగేటటువంటి పరిస్థితి ఏర్పడిందో అదే విధంగా ఖచ్చితంగా మా ఇండియన్ ఆర్మీ కానివ్వండి లేకపోతే ఇండియన్ పోలీస్ కానివ్వండి లేకపోతే మా ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి ఖచ్చితంగా వీరికి సరి అయిన గుణపాఠం ఒక సరి అయిన సమయంలో ఇస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. Thank you, sir. Thank you, Fargar. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.